ఈ ప్రీమిక్స్ ఐస్ క్రీమ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం. ఈ గ్లాస్తో పాలు తీసుకున్నాను, నేను బాయిల్ అవ్వడానికి పెట్టాను. ఈ ఫుల్ గ్లాస్తో పాలు తీసుకున్నాను, బాయిల్ అవ్వడానికి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మంచిగా పాలలో ఈ ఐస్ క్రీమ్ పౌడర్ వేసి విస్క్ చేసుకుందాం. కొంచెం పాలు వేసి, బాయిల్ చేసిన పాలు వేసి ఆ పౌడర్ని లైట్గా మమ్స్ లేకుండా ఇలా కలుపుదాం. చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను, ఏదో అలా బాబుకి చేద్దామని. ఇది మీగడ, పాలు మీగడ పడి వైట్ అయ్యింది, వైట్గా కనిపిస్తుంది కదా. అది కొంచెం అలా కొంచెం లైట్గా విస్క్ చేసుకుని ఒకసారి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాటర్ని పాల్లో వేసి కొంచెం వేడవనిద్దాం, కొంచెం దగ్గరగా రావాలి. అంటే నేను ఇన్స్ట్రక్షన్స్ చదివి చేస్తున్నాను. కొంచెం దగ్గర అయ్యాక చూద్దాం. దీన్ని ఇప్పుడు ఇలా చిక్కగా అయింది కొంచెం. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రీజ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయ్యాక ఇలా చిక్కగా అయిపోయింది. దీన్ని మంచిగా టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రీజ్ చేయాలి, ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్ని ఆల్రెడీ కొంచెం సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ కూల్ బాగా చల్లగా చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కూల్ చేసుకున్నాను అనమాట. ఫ్రీజర్ని హైలో పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఈ బాక్స్లో పెట్టుకొని బాగా కవర్ చేసి 2 hours ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాక్స్లో పెడతాం. దీన్ని ఇలా బాక్స్లో పెట్టాను. దీనిపైన ఏమైనా కొంచెం కవర్ చేసి అప్పుడు దీన్ని లిడ్ పెట్టేస్తాను. అప్పుడు దీన్ని ఒక 2 hours పాటు ఫ్రిడ్జ్లో పెడదాం. నేను ఒక 2.5 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా ఫ్రీజ్ అయింది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. నేను ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఇంకా నైట్ ఫ్రీజ్ చేసి మార్నింగ్ టేస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఏం షుగర్స్ ఏమీ యాడ్ చేయలేదు, అన్నీ ప్రీమిక్స్లోనే ఉన్నాయి. సో నాకైతే అన్నీ బాగా నచ్చింది. అమ్మా అలా అయిపోతుంది. ఓకే, పైనైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది ఇది చూడడానికి. టేస్ట్ కూడా నేను ఆల్రెడీ నిన్నే చూసాను, చాలా బాగుంది, చాలా స్వీట్గా. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చక్కగా ఉంది. చక్కగా దీన్ని తీసుకుని మంచిగా చాకో చిప్స్, చిన్న చిన్న క్యాండీస్ అవి వేసుకుని డెకరేట్ చేసుకుని తింటే బాగుంటుంది. చాలా స్వీట్గా ఉంది, చాలా నచ్చింది నాకు.